అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. చిన్న తప్పే తెలియక చేశాం. వాళ్ళు పెద్ద తప్పు చేశారు కాబట్టి నాది లెక్కలోకి రాదు అనుకుంటూ ఉంటారు. భీష్ముడు చేసింది కూడా చాలా చాలా చిన్న తప్పు. ప్రస్తుతం మనం అనుకునే చిన్న తప్పుల దృష్టితో చూస్తే భీష్ముడు అసలు తప్పే చేయలేదు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండిపోయాడు. ద్రౌపది కూడా అడిగింది, నేను ధర్మ విజితనా లేక అధర్మ విజితనా అని. భీష్ముడు నోరు మెదపలేదు. ఫలితం కదలడానికి కూడా వీలు లేకుండా భుజాల నుండి పాదాల వరకు బాణాలతో నిండిపోయింది శరీరం. 54 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు. చిన్న దెబ్బ తగిలితే గిలగిలలాడిపోతుంది ప్రాణం. అలాంటిది ఒళ్ళంతా తూట్లు పడి ప్రాణం పోకుండా 54 రోజులు ఉండటం అంటే ఆలోచించి చూడండి. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే భీష్ముడు పరమభక్తుడు. విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు భీష్ముడి ద్వారానే లోకానికి అందాయి. అంతటి భక్తుడు మరి మనం చేసే పూజలు కాపీ పేస్ట్ అవ్వారం కదా. స్వతహాగా రచించే తెలివి కూడా లేదు. అంపశయ్య మీద ఉన్నప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని. ద్రౌపది విషయంలో నువ్వు నిజం తెలిసి మౌనంగా చూస్తూ ఉండటం వల్ల ఈ కష్టం వచ్చింది అన్నాడు. దీన్ని బట్టి మనకు ఎన్ని శిక్షలు పడతాయో లెక్క వేసుకోండి. తెలిసి దూకినా తెలియక దూకినా అగ్ని దహిస్తుంది, నిప్పు కాలుస్తుంది, నీరు ముంచుతుంది. చిన్న తప్పైనా పెద్ద శిక్షలే పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.